నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సఫాయి కర్మచారీల సంక్షేమమే జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ లక్ష్యం పేర్కొన్న సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యులు పిపి బవా రెండు వేర్వేరు సంఘటనల్లో 6 స్మగ్లర్ల అరెస్ట్ 18 ఎర్రచందనం దొంగలు ఒక కారు స్వాధీనం వెల్లడించిన టాస్క్ ఫోర్స్ డిఎస్పీ మురళీధర్ 24% ఓటు హక్కును కలిగి ఉన్న బలిజ కాపు కులస్తులందరూ సమిష్టిగా కలిసి రాజ్యాధికారాన్ని దక్కించుకునేందుకు ముందుకు రావాలి పిలుపునిచ్చిన టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ భవిష్యత్ తరాల వారికి సంస్కృతులు నైతిక విలువలు సాంప్రదాయం తెలియజేసే 3 రోజుల పండుగ సంక్రాంతి పేర్కొన్న దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అరుణ. ఇక వార్తల్లోని వివరాలు. పుత్తూరు పట్టణంలో జరుగుతున్న జైహో బీసీ కార్యక్రమంలో నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. పుత్తూరు పట్టణంలో జరుగుతున్న జైహో బీసీ కార్యక్రమంలో నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. పుత్తూరు పట్టణంలోని స్వామి వివేకానంద పాఠశాలలో వివేకానందుని 162వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రను ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడు అని తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పేదలకు దుప్పట్లు అల్పాహారం అందజేశారు. మధ్యాహ్నం సాయిబాబా గుడి నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వేదాంత యోగ తత్వ శాస్త్రాలలో సమాజంపై అత్యంత ప్రభావం చూపిన మహనీయుడు స్వామి వివేకానంద అని బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాల కూడలిలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామి వివేకానంద బెంగాల్ రాష్ట్రంలో జన్మించి చిన్నతనంలోనే ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస వద్ద శిష్యరేఖం చేసి వేదాంత యోగ తత్వశాస్త్రాలలో అపార జ్ఞానాన్ని సంపాదించి గురువు ఆదేశానుసారం అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి వెళ్లి భారతదేశ ఔన్నత్యాన్ని హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు వెలుగెత్తి చాటిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఉపన్యాసంతో అమెరికా వీధులు దద్దరిల్లాయని ఆయన ఉపన్యాసానికి దాసులైన అనేక మంది విదేశీయులు హిందుత్వాన్ని స్వీకరించారని గుర్తు చేశారు. భారతదేశంలో రామకృష్ణ పరమహంస మఠాన్ని స్థాపించి హిందూ మత వ్యాప్తి కోసం పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ముఖ్యంగా ఆయన సూక్తులు ప్రవచనాలు యువతపై అత్యధికంగా ప్రభావం చూపాయని వారిని సన్మార్గంలో నడిపించడానికి పనిచేశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గొండాల గోపీనాథ్, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, బాబు, రితి తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద గారి జయంతి రోజు ఆయన జయంతి సందర్భంగా స్థానిక మెడికల్ కాలేజ్ కూడల వద్ద స్వామి వివేకానంద గారి కాంస్య విగ్రహానికి ఈరోజు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. స్వామి వివేకానంద గారు యువతకు ఆదర్శం. ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత ఈరోజు నడుం బిగించాలి. మన భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద గారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మన యువత అన్ని రంగాల్లో ముందుండి మన దేశ అభివృద్ధికి ప్రపంచ దేశాల్లో మన దేశ ఔన్నత్యాన్ని తెలియజేయడానికి ఆయన ఆదర్శాలను మనం తీసుకోవాలి. రెండు వేర్వేరు సంఘటనల్లో 6 స్మగ్లర్లను అరెస్టు చేసి 18 ఎర్రచందనం దొంగలు ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డిఎస్పీ మురళీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు రేంజ్ డీఐజీ సెంధిల్ కుమార్ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆదేశాలతో డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ లింగాధర్ టీం గురువారం సాయంత్రం కళ్యాణి డ్యాం నుంచి చీకటి గల కోణ మీదుగా శ్రీవారి మెట్టు వైపు కూంబింగ్ చేపట్టారు.
అర్ధరాత్రి సమయంలో బాక్రాపేట రేంజ్ నాగపట్ల ఈస్ట్ ఫారెస్ట్ బీట్ పరిధిలో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళ్తూ కనిపించారు. వారిని టాస్క్ ఫోర్స్ టీం చుట్టమట్టగా వారు రాళ్లు కొడవలతో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే వారిలో తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరుకు చెందిన మనీని పట్టుకున్నారు. స్మగ్లర్లు పడేసిన 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో రైల్వే కోడూరు టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ ఆలీబాషా టీం నాయుడుపేట వైపు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేసుకుని వెళ్తూ గూడూరు నాయుడుపేట హైవే రోడ్డు మీద బుధానం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. శుక్రవారం ఉదయం ఒక కారులోని వ్యక్తులు వాహనం వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ టీం వారిని చుట్టుముట్టి కారులో తనిఖీలు చేయగా అందులో 7 ఎర్రచందనం దొంగలు కనిపించాయి. వాటిని కారుతో పాటు స్వాధీనం చేసుకుని 5 స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో తమిళనాడు తిరుపత్తూరు జిల్లాకు చెందిన హరీష్ శక్తి, వేలూరు జిల్లాకు చెందిన సంతోష్ శెట్టు, ప్రభు ముత్తుస్వామి, శరత్ కుమార్, రామచంద్రన్లను అరెస్టు చేశారు. ఈ 2 కేసుల్లోని దొంగల విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులను సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రఫీ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందికి ఎస్పీపీ శ్రీనివాస్ అభినందించి రివార్డులను ప్రకటించారు. వీళ్ళంతా ఫారెస్ట్ నెల్లూరు పెంచకల కోన ఫారెస్ట్ ఏరియాలోన కొట్టుకొని తీసుకొని వచ్చి కళ్ళు కప్పి పోలీసులు ఫారెస్ట్ వాళ్ళు కళ్ళు కప్పి ఈరోజు తమిళనాడుకి తీసుకుపోతామంటే వెహికల్ చెకింగ్లో మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని అరెస్ట్ చేశారు. మారుతి కారును సీజ్ చేశారు. దాని కారులో ఒక 7 దొంగలు ఉన్నాయి, అవి కూడా సీజ్ చేయడం జరిగింది. అన్నిటిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. సిఐ శ్రీనివాసులు ఆ కేసు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఈ 2 కేసులని కూలంకుషంగా దర్యాప్తు చేసి ఇందుకు సంబంధించిన ఎవరితటి వారినైనా కూడా అందరి మీద కూడా కేసులో పెడుతున్నాము. వాళ్ళ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటున్నాము. అదేవిధంగా దాని యొక్క వర్త్ కలిసి ఫారెస్ట్ ఆఫీసర్స్ మేరకు 20 లక్షలు దాదాపు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వ ఆస్తికి గండి కొట్టే స్మగ్లర్లు అయితేనేమి, వాళ్ళ పైన మేస్త్రీలు అయితేనేమి, వాళ్ళ ఆర్గనైజర్స్ ఎవరిని కూడా వదిలిపెట్టము. ఈ 2 కేసుల్లోనే కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనలో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన వైకాపా ప్రభుత్వానికి రాష్ట్రంలో డిపాజిట్ కూడా రావని ఎద్దేవా చేశారు. 2014లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మరియు కాంగ్రెస్ పార్టీకి మధ్య మాత్రమే పోటాపోటీ జరుగుతుందని తెలిపారు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం 24 ఏప్రిల్లో ఏర్పాటైనా కూడా ఆశ్చర్యం లేనే లేదు. నేను కరాఖండిగా చెప్తున్నాను. ఊరకే ఊకదంపుడు ఉపన్యాసం కాదు. ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తూ ఉంది. గొప్ప మార్పు కనిపిస్తుంది. అక్కడ తెలంగాణ చూశారు, టీవీల్లో చూస్తున్నారు. అక్కడ ఉన్నది ఇక్కడ ఎందుకు రాదు అని అడుగుతున్నారు. వాళ్ళు కూడా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయాలని ప్రతి మహిళ కోరుకుంటా ఉంది. ఈరోజు ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి పార్టీకి డిపాజిట్లు కోల్పోవడం ఖాయం. రాబోయేటువంటి ఎన్నిక తెలుగుదేశం చంద్రబాబు నాయుడికి, ప్రియాంక గాంధీకి జరగబోయేటువంటి ఎన్నిక. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి జరగబోయేటువంటి యుద్ధంలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేస్తున్నాను. పేదవాళ్ళంతా మా వైపు వచ్చేసారు. కోరుకుంటున్నారు. బయటపడటం లేదు. ఇంకొక పండగ పోగానే 15 రోజుల్లో వాళ్ళే చెప్పేస్తారు మీకు పరిస్థితులు ఇవి, రాజకీయ పరిస్థితులు. కోటలో పోయినటువంటి నాయకులు మళ్ళా కాంగ్రెస్లోకి రాక తప్పదు. తిరుమల తిరుపతి దేవస్థానముల వారి సౌజన్యంతో గత సంవత్సరం ఆగస్టు 21 తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్స్లో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞ కార్యక్రమం ప్రారంభించబడింది. మఠాధిపతులు మరియు పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో టీటీడీ వారి ప్రచార రథాలలో తిరుగుతూ భక్తులకు హనుమాన్ మరియు వెంకటేశ్వర స్వామి వారి డాలర్స్ ధరింపజేసి దీక్ష అందిస్తూ సనాతన ధర్మం యొక్క విశిష్టత చాటుతూ సాగిన ధర్మ ప్రచారం చివరి దశకు చేరుకున్న సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు హనుమాన్ చాలీసా పారాయణ సప్తాహం రామచంద్ర పుష్కరిణి యందు నిర్వహించబడుతుందని తెలిపారు.
20వ తేదీ సాయంత్రం 4 గంటలకు నెహ్రూ మున్సిపల్ స్టేడియం నుండి ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్స్ వరకు హనుమాన్ శోభాయాత్ర, 21వ తేదీ ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్స్ లో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ స్వామీజీ, హనుమత్ దీక్షా పీఠం హైదరాబాద్, కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం సభ్యులు పాల్గొననున్నారు. ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంట శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నట్లయితే గ్రహ ప్రభావాలు తొలగుతాయి, శాంతిస్తాయని పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారితో కలిసినప్పుడు ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణం కోసం, గ్రహశాంతుల కోసం ఈ కార్యక్రమం కోటి హనుమాన్ చాలీసా పారాయణ చేయాలనుకుంటున్నాం. వెంటనే టిటిడి ఈఓ గారు, అలాగే చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి అందరూ కూడా చాలా సంతోషించి తిరుపతిలోనే ఏర్పాటు చేయండి, దానికి కావలసినటువంటి వ్యవస్థ అంతా మేము చూసుకుంటాం అని వారు చెప్పడం జరిగింది. ఈ శుభ సందర్భంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో సుమారుగా ఒక 12 రథయాత్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా దక్షిణ భారతదేశంలోనే ప్రముఖంగా ఈ కోటి హనుమాన్ చాలీసా పారాయణ ద్వారా గ్రహ ప్రభావాలు శాంతించి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రేపు 14వ తారీఖు ముందు 13వ తారీఖు అంకరాపురంతో ప్రారంభమై అలాగే 27వ తారీఖు వరకు సంపూర్ణ రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణతో హోమ కార్యక్రమాలు, 7 రోజులు కూడా కోటి హనుమాన్ చాలీసా పారాయణలో భాగంగా సప్తాహ కార్యక్రమం రాత్రి పగలు ఆపకుండా 7 రోజులు జరగబోతుంది. ఎక్కడా కూడా మాన్యువల్గా మురుగు శుభ్రపరచడానికి పంచాయతీలలో కానీ, మున్సిపాలిటీలలో కానీ, మరి ఏ ఇతర ప్రాంతాలలో కానీ చేపట్టరాదని మాన్యువల్ స్కావెంజర్స్లుగా ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం 2013ను అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, అన్ని ప్రాంతాలలో ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వవా అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఫాయి కర్మచారి జాతీయ సభ్యులు, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, అదనపు ఎస్పీ కులశేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికార అధికారి చెన్నైలతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖ, ఎల్డీఎం తదితర శాఖల అధికారులతో శానిటేషన్ వర్కర్స్తో మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం 2013 అమలుపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం 2013 అమలు పక్కాగా జరగాలని పలు చోట్ల సర్వే నిర్వహించబడిందని తెలిపారు. మాన్యువల్ స్కావెంజర్లు ఉన్నచో వారిని ఆ వృత్తి నుండి బయటపడడం కోసం వారికి 1 టైం సెటిల్మెంట్గా 40,000 అందజేయాల్సి ఉంటుందని సూచించారు. వారి కుటుంబంలోని పిల్లలకు ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించాల్సి ఉంటుందని, స్కాలర్షిప్, ఇల్లు లేని వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా గృహం మంజూరు చేసి ఆసరాగా నిలవాలని కోరారు. సఫాయి కర్మచారీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు అవన్నీ సక్రమంగా వాళ్ళకు అందుతున్నాయా లేదా, అదేవిధంగా వాళ్ళకు వచ్చేటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నింటినీ సక్రమంగా వీళ్ళు వినియోగించుకుంటున్నారా లేదా, ఆ స్కీమ్స్ మీద పూర్తి అవగాహన మీకు కల్పించడం అనేది, అదేవిధంగా మీకున్నటువంటి హక్కులు బాధ్యతల గురించి కూడా తెలియజేయడం, అదేవిధంగా ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ రిహాబిలిటేషన్ యాక్ట్ 2013 ఈ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవి, దానివల్ల మీకు ఏ విధమైనటువంటి హక్కులు మీకు కల్పించబడ్డాయి, ఆ హక్కులను మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నాం, వీటన్నింటినీ పరిశీలించి ఎక్కడైనా ఏదైనా లోపాలు ఉంటే వీరి దృష్టికి తీసుకొస్తే వాటన్నింటినీ కూడా రెక్టిఫై చేసి మీ హక్కులను బాధ్యతలను కాపాడడమే కాకుండా మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అన్నీ కూడా ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మీకు అందరికీ సహాయ సహకారాలు అందించడానికి
అదేవిధంగా మీకు దీని మీద అవగాహన కల్పించడానికి కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి మన డాక్టర్ పిపి బాబా గారికి స్వాగతం పలుకుతూ, రాష్ట్రీయ సేవా సమితి ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం సూచనల మేరకు తిరుపతిలోని స్థానిక భవానీ నగర్ క్లస్టర్ నందు రంగురంగుల రంగవల్లికలతో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అరుణ మాట్లాడుతూ భవిష్యత్ తరాల వారికి సంస్కృతులు, నైతిక విలువలు, సాంప్రదాయం తెలియజేసే విధంగా 3 రోజుల పండుగ సంక్రాంతి అని తెలిపారు. సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసేందుకు ఇటువంటి సామాజిక కార్యక్రమాల వల్ల అవగాహన, చైతన్యం వస్తుందని తెలిపారు. రంగవల్లులతో, గొబ్బమ్మలు, భోగి మంటలతో, డూడు బసవన్నలు, హరిదాసు కీర్తనలతో, మహిళలు ఆటపాటలతో సందడి చేయగా చెరుకు గడుల తీయదనాలు, చిన్న పిల్లలకు భోగి పండ్లతో దీవించడం, పొంగళ్ళు పెట్టడం వంటి సాంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. అనంతరం రాజ్ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ పాశ్చాత్య పోకడలకు అలవాటు పడకుండా కులమతాలకు అతీతంగా అందరి సమ్మేళనం చేసి కోడి పందాలు, కొత్త అల్లుళ్లకు మర్యాదలు, పతంగులు ఎగురువేయడం, సూర్యదేవుణ్ణి నమస్కరించడం, పితృదేవతలను స్మరించడం, ఎద్దుల పందాల వంటి కార్యక్రమాలు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ కలిసి కొత్త తరానికి వెలుగులు నింపారు. ఈరోజు రాష్ట్ర మహిళా సంఘాల ఆధ్వర్యంలో భవానీనగర్ క్లస్టర్లందు మహిళల్లో ఈ సంక్రాంతి పట్ల అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. సంక్రాంతి సందర్భంగా 3 రోజులు జరిగేటటువంటి కార్యక్రమాలు మొత్తాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లలైతేనేమి అంతరించినటువంటి సాంప్రదాయాలను వాళ్ళందరికీ ఒకసారి గుర్తు చేయాలనేటటువంటి ఉద్దేశంతో భోగి మంటలు అయితేనేమి, గంగిరెద్దులు, పొంగళ్ళు పెట్టడం, అదేవిధంగా పిల్లలకి రేగి పళ్ళతో ఆశీర్వదించడం, కల్చరల్ యాక్టివిటీస్ని అన్నిటినీ ఇక్కడ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర సంఘాల్లో కేవలం పొదుపు అప్పులకే పరిమితం కాకుండా ఇట్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అవగాహన కల్పించడం మన రాష్ట్ర సంస్కృతిలో ఒక భాగం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే రాస్ మహిళా పొదుపు సంఘాల్లో భవానీనగర్ క్లస్టర్లో ఈ ఏరియాలో ఉన్న మహిళల ఆధ్వర్యంలో ఇలాంటి సంక్రాంతి సంబరాలని ఒక వేడుకగా 3 రోజుల కార్యక్రమాలని ఒక్క రోజులో చేయడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. దాదాపుగా మీరు చూసినట్లయితే 200 మంది వచ్చి వాళ్ళ సొంతంగా వచ్చి ఈ రంగు పేపర్లు కట్టడం అయితే, డెకరేషన్ అయితేనేమి, ముగ్గులు వేయడం అయితేనేమి, పూలతో డెకరేషన్ చేయడం అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా గంగిరెద్దుల ప్రోగ్రాం కానించి, భోగి మంటల కానించి, అదేవిధంగా గబ్బెమ్మల కానించి, కోడి పందాల ఆటల కానించి, మా భోగి పళ్ళ కానించి, గో పూజ కానించి అన్ని కార్యక్రమాలు కూడా 3 రోజులు జరిగే కార్యక్రమాన్ని ఈ ఏరియాలో ఈ ఒక రోజుని జరుపుకుంటున్నాము. నిజంగా ఇది ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బలిజ, కాపులు ఏకతాటిపైకి నడిచి సంకీర్ణ పార్టీకి మద్దతు ఇస్తామని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించారు. 24% ఓటు హక్కును కలిగి ఉన్న బలిజ, కాపు కులస్తులందరూ సమిష్టిగా కలిసి రాజ్యాధికారాన్ని దక్కించుకునేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉన్న బలిజ, కాపు కులస్తులను విడగొట్టి జగన్మోహన్ రెడ్డి తన బబ్బం గడుపుకుంటున్నాడని ఆయన విమర్శించారు. ఎంతో సీనియారిటీ కలిగిన రాజకీయవేత్తగా ప్రజల మన్ననలు అందుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎన్ని విధాలా విమర్శించారో మనందరికీ తెలిసిందేనని అన్నారు. రాజ్యాధికారం కోసం ఎంతో కాలంగా పోరాటాలు చేస్తున్న మనం ఇక పోరాడే శక్తి లేదని, మన ప్రత్యర్థి మనకంటే శక్తివంతమైన వాడని, ఇతన్ని ఎదుర్కోవాలంటే మనమందరం ఏకతాటిపై నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎక్కడికి వెళ్ళినా మాట్లాడే చేత 3 మాటలు, 4 మాటలు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు. పవర్ ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు, 3 పెళ్ళాలు, ఇదే మాట. పవన్ కళ్యాణ్కు ఉన్న రాజ్య అనుభవం ఏమి, పవన్ కళ్యాణ్ గతంలో ఏం చేసినాడు, ఏం చేయబోతాడు, ఆయనకున్న రాజకీయ అవగాహన ఏమి, రాజకీయాల పరిపాలన దక్షత ఆయనకుందా లేదా, ఇవన్నీ ఎప్పుడన్నా ఒకసారైనా మాట్లాడా? వీటి గురించే మాట్లాడతాడు. దత్తపుత్రుడు అంటాడు, 3 భార్యలు అంటాడు, ప్యాకేజ్ స్టార్ అంటాడు. చంద్రబాబు నాయుడు గారికి వస్తే వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గారి నుంచి మీ ఇష్టం వచ్చిన పదాలని మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని ఎన్ని మాట్లాడాలనో, ఎన్ని పదాలు వాడాలనో, మీరు మాట్లాడిన మాటలు, బహిరంగ సభల్లో మాట్లాడిన మాటలు ఫైన్.
కాల్చి పారేసిన తప్పులేదని మాట్లాడిన మాటలు, ఇవన్నీ మాట్లాడి మీకు గుర్తు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం ఇవన్నీ మార్పులు నేను తీసుకొచ్చి పెడుతున్నాను. నాకు ఓట్లు వేయండి, జగనే ప్రభుత్వం తీసుకురాగలుగుతాడు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పంటే, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గురించి తెలంగాణ పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ని గెలిపించింది. కాంగ్రెస్ ఈరోజు అధికారంలో రాకుండా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధే కారణం అని చెప్పి కాంగ్రెస్ గెలిపించింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు విఘ్నులు, ఈయన చెప్పిన మోసాలు, మాయ మాటలు వీటి గురించి తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ ప్రజలందరూ కూడా మీ ద్వారా సందేశము, ఇటువంటి మాయ మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి మానండి, మోసం మాటలు మానండి. ఎంతకాలం 5 ఏళ్ల పాటు చెప్పారు, ఇంకెన్నేళ్ల పాటు చెప్తారు? మీరు చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు, ఆ ఉంటే ఏదో చెప్పండి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకునే చిత్తూరు నగరానికి చెందిన గురజాల జగన్మోహన్ చారిటబుల్ ఫౌండేషన్ సంక్రాంతి కానుకలను సమకూర్చింది. కందిపప్పు, గోధుమ పిండి, మైదా పిండి, బెల్లం, వంట నూనె, పెసరపప్పు, నెయ్యితో కూడిన 7 నిత్యావసర వస్తువులతో నింపిన బ్యాగును చిత్తూరు నగరంలోని 50 డివిజన్ల పరిధికి చెందిన 50,000 మంది నగరవాసులకు జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ గురజాల జగన్మోహన్ నాయుడు, డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నుంచి నిత్యావసర వస్తువుల బ్యాగుల వాహనాలను గురజాల జగన్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన తన జన్మదినంతో పాటు సంక్రాంతి పర్వదినం కావడంతో 50,000 మంది చిత్తూరు నగర వాసులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 23వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మరో 75,000 మందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జీజేఎం యువసేన తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ నుండి చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ మా చిరు కానుక, సంక్రాంతి కానుక అని చెప్పి ఒక 9 ముడి సరుకుల్ని అవసరాలకి ప్రజలకు అందించడం ఇవాళ జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి ఏమనగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 2000 సంవత్సరం క్రితం నుండి ఇవాళ 2019 దాకా ఏం చేశాడనే ఒక ట్రాక్ రికార్డు ఉన్న ఒక గొప్ప ముఖ్యమంత్రి తిరిగి 2024 ఏప్రిల్ 20న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఒక రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏమనగా, తిరిగి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. అందుకని ఆయన కదలిరా అనే ఒక ప్రోగ్రాంని చేపట్టారు. ఇవాళ అందరికీ నా విజ్ఞప్తి ఏమనగా, మీ అందరు అమూల్యమైన ఓటేసి కూడా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. ఇట్లు మీ గురజాల జగన్మోహన్, చిత్తూరు నియోజకవర్గము. నాది 42వ జన్మదినోత్సవము సంక్రాంతి 15న. కాబట్టి 42,000 కిట్లని నా నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి తరపున కానుకగా పంపిస్తున్నా. గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదర్కుప్పం మండలం టీకేఎంపురం పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ, మన ఇంటికి మన థామస్ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదర్కుప్పం మండలం టీకేఎంపురం పంచాయతీ టీఆర్పురం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ స్ఫూర్తిగా మన ఇంటికి మన థామస్ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెయిన్గా చూసారంటే ఈ ఊర్లో దగ్గర 20 మందికి శాంక్షన్ అయ్యి, వాళ్ళు హౌసింగ్ శాంక్షన్ అయ్యి కూడా వాళ్ళు దీన్ని పర్మిషన్ ఇవ్వకుండా, డబ్బులు రిలీజ్ చేయకుండా హోల్డ్ చేసి పెట్టేశారు. వీళ్ళు పోయి అడిగితే పట్టాలు ఇవ్వకుండా వీళ్ళు ఏం చెప్తారంటే, మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసినారు కాబట్టి మీకు ఇవ్వమనే టైప్లో ఈ స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇట్లా అరాచకాలు చేస్తున్నాడు. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇంక ఉండేది కరెక్ట్గా 2 నుంచి 3 నెలలు ఉంది. మీరందరూ కలిసికట్టుగా ఈసారి పనిచేయండి. నేను మళ్ళా చెప్తున్నా, నేను రాజకీయవేత్త కాదు, నేను మెయిన్గా మీకోసం సేవ చేయడానికే వచ్చినాను. కాబట్టి మీ అందరికీ హామీ ఇస్తున్నాను, మన పార్టీ వస్తానే
వీళ్ళందరికీ కూడా ఈ 20 హౌస్ని ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి దీన్ని మేము కట్టిస్తాము. రెండోది, ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదని చెప్పినారు, అది కూడా మేము చేసిస్తాము. మన విలేజ్లో మీ అందరికి కూడా అండగా ఉంటాము. మీరు చేయాల్సిందంతా 2 సార్లు నారాయణ స్వామికి ఛాన్స్ ఇచ్చినారు. అతను ఏదో చేస్తారని అనుకున్నారు, కానీ ఆయన ఏం చేయలేదు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వైర్లు కానీ, ఇక్కడ మంచిగా లైట్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఎలగడం లేదు. ఇవన్నీ బేసిక్ నీడ్స్ కూడా మేము ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తామే చేసిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాము. మీరందరూ చేయాల్సిందంతా, మీరు ఈసారి ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈసారి కలిసికట్టుగా ఉండి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పేసి మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, నేషనల్ కమిషనర్, మెంబర్ ఆఫ్ సఫాయి కర్మచార పిపి, సింగపూర్ మినిస్టర్ ఫర్ లా అండ్ హోమ్ అఫైర్స్ కె షణ్ముగం, టీవీఎస్ మోటార్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. వారి ఆశీర్వచనం తీసుకొని రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగే పరిపాలన రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతిసారి స్వామివారిని దర్శించుకున్నప్పుడల్లా ఒక ఒంటిమిట్ట రామాలయంలో ఆ రామాలయం నిర్మించినటువంటి ఆదిజాంబడికి కూడా గుడి కట్టాలని చెప్పేది నా మనవిగా విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ఒంటిమిట్ట రామాలయాన్ని నిర్మించిన వ్యక్తి ఆదిజాంబవంతుడు. ఆదిజాంబవంతుడికి దేవాలయం లేకపోవడం చాలా బాధాకరం. ఆయనకు కూడా దేవాలయం కట్టాలి, టీటీడీ ఆధ్వర్యంలో కట్టాలనేది నా మనవి. అదేవిధంగా గుంటూరులో కూడా అరుంధతి మాత టెంపుల్ కట్టమని కూడా టీడీటీని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చేయాలని కోరుతాను. అదేవిధంగా దేశంలో ప్రతి ప్రముఖ రామాలయంలో ఆ రామాలయంలో రాముడికి అత్యంత ఇష్టమైనటువంటి ఆదిజాంబవుడికి కూడా గుడి కట్టాలనేది నా మనవి. ప్రజలంతా ఆలోచించాలి, దేశం మొత్తం ఆలోచించాలి. ఇప్పుడు అయోధ్యలో రేపు 22వ తారీఖు రామాలయ ప్రాణప్రతిష్ఠ జరగబోతూ ఉంది. దానికి కూడా మేమందరం వెళ్తూ ఉన్నాం. ఆ రామాలయ అథారిటీస్కి కూడా, అంటే దానికి సంబంధించిన ట్రస్ట్ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయోధ్యలో కూడా రామాలయంలో ఆదిజాంబవంతుడికి గుడి కట్టాలి. ఆదిజాంబవంతుడు అంటే నేటి మాదిగవాడు. మరి ఆ రోజు రాముడితో ప్రయాణం చేసి, శ్రీరాముడితో ప్రయాణం చేసి ఆ లంకని జయించడంలో చాలా కీలక పాత్ర వహించాడు. ఆ రావణాసురుడి వధలో చాలా కీలక పాత్ర వహించాడు. అలాంటి రాముడికి మార్గదర్శనం చేసినటువంటి ఆ ఆదిజాంబవంతుడు కూడా అయోధ్యలో రామాలయంలో, ఆ ప్రతిష్టాత్మకమైన రామాలయంలో జాంబవంతుడు కూడా గుడి కట్టాలని చెప్పేది నా విజ్ఞప్తి. కార్వేట నగర మండలం ఆర్కేవిబిపేట హైస్కూల్ గ్రౌండ్లో ఈరోజు జరిగిన ఆలత్తూరు ఆర్కేవిబిపేట గ్రామంలో ఖోఖో పోటీలలో ఆర్కేవిబిపేట టీం విజేతలుగా నిలిచింది. కార్వేట నగర మండలం ఆర్కేవిబిపేట హైస్కూల్ గ్రౌండ్లో ఈరోజు జరిగిన ఆలత్తూరు ఆర్కేవిబిపేట గ్రామం ఖోఖో పోటీలలో ఆర్కేవిబిపేట టీం విజేతలుగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ఎంపీపీ మణెమ్మ విచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో చేపడుతున్న ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలలో భాగంగా రేణుగుంట మండలంలో జరిగిన వాలీబాల్ టోర్నమెంటులో మొత్తం 22 జట్లు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్లో గాజుల మన్యం జట్టు రేణుగుంట 4వ జట్టు తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఫైనల్ బెస్ట్ ఆఫ్ 3 మ్యాచ్ల్లో గాజుల మన్యం జట్టు ఉత్తమ ప్రదర్శనను చూపి మొదటి 2 మ్యాచ్లు గెలిచి ఫైనల్ విజేతగా నిలిచింది. గెలిచిన జట్టు సభ్యులను వైకాపా మండల అధ్యక్షుడు గాజుల మన్యం సర్పంచ్ గంగారి రమేష్, ఎంపీటీసీలు జువ్వల ధనంజయ రెడ్డి, వెంకటరమణారెడ్డి అభినందనలు తెలిపారు. ఇదే విధంగా జరగబోయే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో గెలిచి గ్రామం పేరు రాష్ట్ర స్థాయిలో నిలబెట్టాలని కోరారు. జట్టు కెప్టెన్ రాకేష్ మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా గ్రామంలో వాలీబాల్ ఆడేందుకు సరైన గ్రౌండ్ లేకుండా ఇబ్బందులు పడ్డామని, మా సమస్యను సర్పంచ్ రమేష్ ద్వారా ఎమ్మెల్యే మధు అన్న దృష్టికి తీసుకుని వెళ్లిన వెంటనే మండలంలో ఎక్కడా లేని విధంగా ఆట స్థలాన్ని కేటాయించి ఎమ్మెల్యే సొంత నిధులతో మైదానాన్ని సిద్ధం చేసి ఇచ్చారని తెలిపారు.
అందువల్లే మేము బాగా ప్రాక్టీస్ చేసి నేడు మండల స్థాయిలో విజేతగా నిలిచామని అన్నారు. మమ్మల్ని ప్రోత్సహించిన ఎమ్మెల్యే మదన్నకు, సర్పంచ్ రమేష్ అన్నకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న మ్యాచ్లో కూడా బాగా ఆడి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుని మా గ్రామం పేరు రాష్ట్ర స్థాయిలో నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. మేము ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. మాతో పాటు 22 టీములు పోటీగా నిల్చున్నాయి. 22 టీములని మేము అత్యధికంగా ఓడించాము. మేమే రేణిగుంట మండలంలో బెస్ట్ టీమ్గా నిలిచాము ఈరోజు. దీనికి ముఖ్య కారణం శ్రీ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు, మా గ్రామ సర్పంచ్ గంగారు రమేష్ గారు. నేను చెప్పేస్తానా 2 నిమిషాలు వచ్చి నాకు తెలిసి నాకు పుట్టినప్పటి నుంచి మా ఊర్లో గ్రౌండ్ అన్నదే లేదు. ఏ కైలో పొలం పంట వేయలేదంటే అప్పుడు ఆ కైలో వెళ్ళి మేము ఆడుకునే వాళ్ళము. అది గుర్తించి ఒక రోజు గ్రౌండ్ కావాలని వెళ్ళి అడిగాము సర్పంచ్ సార్ని. అడిగితే ఉన్న పొలంగానే మాకు గ్రౌండ్ రెడీ చేశాడు. ఈ రేణిగుంట మండలంలోనే ఒక గుర్తించదగిన గ్రౌండ్గా రెడీ చేయించాడు. అందుకు మేము ప్రాక్టీస్ చేస్తూ ముందుగానే ఆడుతూ ఉన్నాము. గ్రౌండ్ వచ్చినా ఇంకా బాగా మా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో వాలీబాల్ టీంలో రేణిగుంట మండలంలో బెస్ట్ టీమ్గా మేమే విజయవంతం చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ బొంతల రాజేష్ రాయల్ చేపట్టిన సామాన్యుడి శంకారావం ప్రజా చైతన్య యాత్ర 16వ రోజు తిరుపతి నగరంలోని 15వ వార్డు ప్రాంతాలలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యంతో పాటు తిరుపతి జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ మరియు పార్లమెంటు కోఆర్డినేటర్ నీలగట్ట నగేష్లు పర్యటించారు. పలు ప్రాంతాలలో అధ్వానంగా పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. పూర్తిగా ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో పరిశుభ్రత లేదని, ప్రజలు రోడ్డుపై వెళ్లాలంటే ముక్కులు మూసుకొని పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలుసుకున్నారు. పలువురిని పార్టీలోకి స్వచ్ఛందంగా సభ్యులుగా నమోదు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆదర్శ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ పాలనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసక్తి కలిగిన వారు నాయకత్వ బాధ్యతలు చేపట్టుటకు పార్టీలోకి ఆమ్ ఆద్మీ పార్టీ ఆహ్వానిస్తున్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి నీలా విజయభాస్కర్, యువజన నాయకులు అహ్మద్, విద్యార్థి నాయకులు అంజీ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందులన్నీ కూడా మాతో చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ స్పష్టి చెప్పాలంటే తిరుపతి ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తుకు ఓటేసి చట్టసభలకి ఎమ్మెల్యేని, ఎంపీ అభ్యర్థిని పంపించండి. వీటన్నిటికీ కూడా మేము పరిష్కరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే కానీ ఎంపీలు గాను తిరుపతిలో పోటీ చేయబోతా ఉన్నాము. ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున స్పందించి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారి సమస్యలు మా దృష్టి తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న పాలకులు పూర్తిగా పరిపాలన గురించి మర్చిపోయి స్వార్థ రాజకీయాలకు అలవాటైపోయినారు. ఈ తరుణంలో ఒక సామాన్యుడిని ఆదరించి ఒక ప్రజాప్రతినిధిగా మనం చట్టసభలకు పంపగలిగితే ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యి ఒక మంచి పరిపాలనకి నాంది పలికిన వారు అవుతున్నారని తిరుపతిలో పుర ప్రజలకు కూడా అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేని, ఎంపీని గెలిపించి ఆమ్ ఆద్మీ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రజలందరూ సహకరించాలని పేరు పేరున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరడమైన. థ్యాంక్ యూ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎంపీ శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లిందని, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మా పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఇచ్చారని, పార్టీ మారే అవకాశమే లేదని ఎంపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జై శ్రీనారాయణ. మేము తెలంగాణ నుంచి, నా పేరు ఎంపీ మల్లె శ్రీనివాసరెడ్డి, మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి స్వామి దర్శనానికి ఇక్కడ తిరుపతి రావడం జరిగింది. మరియు మా ఏదైతే
మా మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆధ్వర్యంలో మా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంతో ఇప్పటిదాకా అన్ని రకాలుగా వ్యవసాయదారులు కానీ అన్ని రకాలుగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగా బలపడినారు. ఇంకా నెక్స్ట్ ఈ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయో ఖచ్చితంగా మళ్ళీ మా బీఆర్ఎస్ ఎంపీలందరూ గెలుస్తారని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవుస్తున్నాం. ఇప్పుడు అందరూ పార్టీలు మారుతున్నారు, మీరు కూడా ఏమైనా మారుతున్నారు? అదే పార్టీలో మేము అటువంటి విషయం ఎప్పుడు లేదు. మాకు మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించి మాకు ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. మాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ తోటి ఉండి ఖచ్చితంగా మళ్ళీ మా ఎందుకొరకంటే ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలు ఇప్పుడిప్పుడే వాళ్లకు మళ్ళీ ఆలోచన వస్తున్నది. అందుకే ఖచ్చితంగా మేము మంచి మెజార్టీతోటి బీఆర్ఎస్ ఎంపీలు ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నాం. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మీకు టికెట్ కన్ఫర్మ్? మాకు భగవంతుని దయ వల్ల ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఆశిస్తున్నా. ఖచ్చితంగా మేము గెలుస్తామని కూడా అనుకుంటున్నాం. ఓకే, రైట్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ రమణ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 3వ తారీఖు జనవరి నాడు మా పెద్ద కుమారుడు డాక్టర్ మణికంఠ వైజయంతుల వివాహం సందర్భంగా కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించుకున్నాం. సందర్భంగా తెలుగు వారందరూ, భారతీయులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో కుటుంబంలో ఐకమత్యంగా ఉండి ప్రభుత్వ పాలకులు ఎవరు వచ్చినా కానీ పాలకుల యొక్క ఆలోచన విధానం సానుకూల దృక్పథంతో ఉండాలని చెప్పని ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆ దేవుణ్ణి జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ఏమన్నా ఉందా? మీరు లోక్సభ స్థానంలో మళ్ళీ ఎలక్షన్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. నేను ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నా. ఆ బాధుని కర్ణాకటాక్షల వల్ల రాజకీయంలో మంచి స్థానంలో ఉన్న ఇది సంతృప్తిగా ఉంది. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సఫాయి కర్మచారీల సంక్షేమమే జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ లక్ష్యం పేర్కొన్న సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యులు పిపి బవా. 2 వేర్వేరు సంఘటనల్లో 6 స్మగ్లర్ల అరెస్ట్, 18 ఎర్రచందనం దొంగలు, 1 కారు స్వాధీనం వెల్లడించిన టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్. 24% ఓటు హక్కును కలిగి ఉన్న బలిజ కాపు కులస్తులందరూ సమిష్టిగా కలిసి రాజ్యాధికారాన్ని దక్కించుకునేందుకు ముందుకు రావాలి పిలుపునిచ్చిన టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ. భవిష్యత్ తరాల వారికి సంస్కృతులు, నైతిక విలువలు, సాంప్రదాయం తెలియజేసే 3 రోజుల పండుగ సంక్రాంతి పేర్కొన్న దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అరుణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.